గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకం. వసుదేవునికి నారదముని ఉపదేశాల ముగింపు భాగం. నారదముని వసుదేవుడు అడిగిన ప్రశ్నలకి ఇంతకుముందే నిమి మహారాజు, నారదముని నిమి మహారాజు వాళ్ళు సత్యయుగంలో, వసుదేవుడు నారదుడు ద్వాపర యుగంలో. ఇక్కడ ద్వాపర యుగంలో అడిగితే ఇటువంటి ప్రశ్న నిమి మహారాజు నవయోగేంద్రులు అడిగినప్పుడు దేవుడి గురించి మనమే కొత్త కొత్త ఐడియాస్ అని చెప్పక్కర్లా, అవి కరెక్ట్గా కూడా ఉండవు. ఎప్పుడైనా దేవుడి గురించి మాట్లాడేప్పుడు ఆల్రెడీ ఈ విషయాలు మనకంటే గొప్ప గొప్ప భక్తులే ఈ విషయాలు ఇంతకుముందు నిర్ధారించి ఉన్నారు. దాని భగవద్గీతలో భగవంతుడే తన గురించి చెప్పుకుంటున్నాడు. భగవంతుడి గురించి మీరు ఆయన చెప్పుకున్న దానికంటే ఎక్కువ అని చెప్పగలరా? ఆయన వాట్ కెన్ యూ సే మోర్ దెన్ వాట్ కృష్ణ సేస్ అబౌట్ హిమ్సెల్ఫ్. అంటే మామూలు సంసారంలో మీ తలకాయ వాళ్ళ తలకాయ తెలివితేటల తేడాలుండి ఇక్కడ విషయాల గురించి మనం తెలివితేటలు ప్రదర్శించవచ్చు, కానీ భగవంతుడి విషయాల్లో మన బతుకు బాగుపడాలి. ఇక్కడ తెలివితేటలు ప్రదర్శన అక్కర్లే, జ్ఞానం ఆల్రెడీ ఉంది. మీరు మీ బుద్ధి బాగుపడిందా, మీ మనసు బాగుపడిందా, మీకు భగవంతుడి మీద సందేహాలు పోయాయా, మీకు భగవంతుడి మీద ఆసక్తి కలిగిందా? సో జ్ఞానం వరకు మనం చిలకల్లాగా దాన్ని మనం అంటూ ఉండడం, కానీ దాన్ని మనం సాక్షాత్కారం. కృష్ణుడు దేవుడైతే ఆయనకంటే ఆకర్షణీయమైనటువంటిది, ఆయనకి దరిదాపులుగా వచ్చే ఆకర్షణలో ఏది ఉండే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో ఉండే అందం అంతా కలిపి ఓ పక్క తక్కడ, భగవంతుడు ఓ పక్క, ఏమవుతుంది? భగవంతుడి ఉండే అవైపే కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం ప్రపంచంలో అన్ని లోకాల్లో అన్నీ కలిపి అంత ఒక చోట భగవంతుడు ఒకడు, ఆయన బస్. ఎందుకంటే భగవంతుడు అన్ని లోకాలు అన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ ఆయన దగ్గర బలం ఉంటుంది, ఆయన దగ్గర అందం ఉంటుంది. భగవంతుడి అందం పెరుగుతూ ఉంటుంది, మన అందం తరుగుతూ ఉంటుంది. భగవంతుడి అందం ఎప్పుడు అది తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడి శరీరం అది కాలంతో ప్రభావితం అయ్యే శరీరం కాదు, ఎప్పటికప్పుడు. అందుకే భగవంతుడికి సోమర్తనం, భగవంతుడికి మరుపుదనం, భగవంతుడికి దెబ్బలు తగలడం, భగవంతుడికి రోగాలు రావడం, నాటే మ్యాచ్. భగవంతుడు అనగాంటే రోగాలు లేనివాడు, భగవంతుడు అంటే ఆయన ఏది మర్చిపోయినటువంటి వాడు. భగవంతుడు అంటే ఆయన బలానికి ముందు ఎవరు నిలబడలేరు. కాబట్టి భగవంతుడి గురించి మనం ఉన్న విషయాలు మాట్లాడతాం, కానీ మనం సంసారంలోకి ఆసక్తితో వచ్చాం. సంసార ఆసక్తి
అది మారి భగవంతుడి మీద ఆసక్తిగా మారాలి. మన ప్రాజెక్ట్ అది. ఈ సంవత్సరాలకి మీకు భగవంతుడి మీద ప్రేమ అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు కానీ భగవంతుడి మీద ఆసక్తి. భగవంతు ఆయన నారదులాగా నారాయణ నారాయణ అంటే బజార్లో పడి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆసక్తి ఏం లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళే బందీలు అయిపోయి క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్, ఇంప్రెజెంట్, షకిల్డ్. మనం అంతా కూడా ఈ శరీరంలో మనం ఘోరంగా బందీ అయిపోయి ఇవన్నీ కూడా భజన చేస్తుంటే ఇవన్నీ కూడా వదిలించుకోవడం. అంటే ఇక్కడ భగవంతుడి గురించి మనం కొత్తగా మాట్లాడేది ఏం లేదు. కానీ భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటే మన బంధాలు తొలుగుతాయి. భగవంతుడి గురించి మాట్లాడుతుంటే మనకు ఆనందం కలుగుతుంది. ఎక్కడైతే మనకి ఆనందం కలుగుతుందో ఆ పని మళ్ళీ అందుకే మనం ఎప్పుడు కూడా ఈ హరే కృష్ణ హరే కృష్ణ మందిరం మనకి రాత్రి లేదు, పగలు లేదు, ఎక్కువ లేదు, ఎంత అంటూ ఉంటే ఇదే ఆత్మకు కావాల్సినటువంటిది. ఈ సంసారంలో మీకు భగవంతుడికి లింక్ భగవన్నామం. భగవన్నామం 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 వాళ్ళు స్టేజెస్ చెప్పారు కదా. భగవన్నామం అంటూ ఉంటే మొదట్లో మనకు ఉండేటువంటి పాపపు ప్రవృత్తి అదంతా పోవడం ప్రారంభమవుతుంది. తర్వాత మనస్సు నిలకడగా ఉండడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆనందం కలగడం ప్రారంభమవుతుంది. అంటే ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది భగవంతుడి విషయాలు. అంటే ఇక్కడ వార్తాలాపం జరుగుతోంది. ఇది భాగవతం అంటే కృష్ణుడి లీల. ఆ కృష్ణుడి టైంలో వసుదేవుడు ఉన్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. వసుదేవుడు ఆయన భగవంతుడి యొక్క తండ్రిగా ఉండే అవకాశాన్ని పొందాడు. భగవంతుడి తండ్రి ఉంటే ఆయన భగవంతుడు ఎట్ అవుతాడు? ప్రేమ కొద్దీ భగవంతుడు ఆల్రైట్ నీకు నేనంటే అంత ప్రేమ కాబట్టి నేను నీ అదుపాజ్ఞల్లో ఉంటాను. ఇట్ ఈజ్ లైక్ ఏ అరేంజ్మెంట్. భగవంతుడు తన భక్తులకు ఆనందాన్ని కలిగించడానికి ఆయన యోగమాయలో భగవంతుడు వాతావరణం. అంటే ఇక్కడ వసుదేవుడు ఒక గృహస్థుడిగా ఎనిమిది మర్యాదలు. మంత్రిగా ఎవరైనా సన్యాసి వస్తే వాళ్ళకి మాకు తెలుస్తారు అమర్యాద. మనం ఎవరైనా గృహస్థుల ఇంటికి ఎవరన్నా బ్రహ్మచారులు ఎవరైనా సన్యాసులు వస్తే మనం విని మాకు చెప్పండి సార్, మేమంతా కుటుంబంలో పడి కొట్టుకుంటున్నాం, బయటపడే దారి గురించి మాకు చెప్పండి. తెలిసినా కూడా వాళ్ళని అడిగి మనం వినాలా, వాళ్ళ నోటి నుంచి ఏ విధంగా జ్ఞానం వస్తుందో నేర్చుకోవడానికి. సో మనకంటే పెద్దవాళ్ళ ముందు మన జ్ఞాన ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. అమాయకులు ఈ శారదమ్మ 20 ఏళ్ళ నుంచి వస్తుంది. మీరు ఎప్పటి నుంచి ఈరోజు రావడం? మీరు రెగ్యులర్గా రావడం. దేవుడి మీద ఆసక్తి కలిగితే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అంతే కదా. బయట అంతా టైం పాడు చేసుకోవడం ఎందుకు? మందిరానికి పోయి సంపాదించుకోవచ్చు, భగవన్నామం సంపాదించుకోవచ్చు, భగవంతుడి సేవలు చేసుకోవచ్చు. నేనే శారదమ్మ మీకు చెప్పచ్చు, ఆ ప్రతాపం మా మీద చూపించాక నాకు ఇది తెలుస్తారు అది తెలుస్తానని నేర్చుకున్నది మా దగ్గర. మాకు చెప్పేది అని ఇట్లాంటి వాళ్ళు దొరికితే కూర్చోబెట్టి చదువుతూ ఉండండి అంటే అదే భక్తులు గమ్మున ఉండలేరు. ఎవరిని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి దేవుడి గురించి మాట్లాడుతూ ఉండాలి. అది ఎదిగినటువంటి భక్తుల యొక్క లక్షణం. వాళ్ళు గమ్మున కూర్చోలేరు. ఎవరు వచ్చారు తెలిసిన భక్తులు వచ్చినా కూడా మళ్ళీ అదే విషయాలు భాగవతంలో భగవద్గీతలో వాళ్ళు
ఖాళీగా ఉండదలుచుకోరు. ఖాళీగా ఉంటే మాయ దూరడం ప్రారంభమవుతుంది తలకాయలు. ఎప్పుడు ఏదో ఒక విధంగా బిజీగా ఉండాలి. దేవుడి సేవల్లో కానీ దేవుడి చదువుల్లో కానీ మనం ఏదో ఒకటి. కాబట్టి ఇక్కడ వసుదేవుడు భగవంతుడి తండ్రిగా వస్తే ఆల్రెడీ ఆయన ఎంత గొప్ప హోదాని పొందాడు. భగవంతుడు అంటే పూర్తి ఆకర్షణ కాబట్టి ఆయన భగవంతుడితో ఎప్పుడు ఉండగలుగుతున్నాడు. మళ్ళీ ఆయన ప్రశ్నలు అడగడు కానీ నాదే ఎటో గ్రోస్లు ఎటో బతకాలి సార్ అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే దేవుడి విషయాలు మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి సంతోషం కలుగుతుంది. అందుకని వసుదేవుడు అడిగితే నారదుడు ఆయన ఏమంటున్నాడు, నేనేదో కొత్తగా చెబుతున్నదేం కాదు, మీరు అడిగినటువంటి ప్రశ్న ఆ సత్యయుగంలో ఆ నిమి మహారాజు నవయోగిని అడిగాడు. ఇది ఈరోజు మనం చూస్తుంది. చామస వాచ. చామస అంటే ఆయన నవయోగేంద్రుల్లో ఆయన ఒకడు. మన నవయోగేంద్రులు కవి, హవి, చామస, ద్రుమిళ, ప్రబుద్ధ 5 అయ్యారు. అంతరిక్షుడు, పిప్పలాయనుడు, కరభాజనుడు, అవిర్హోత్రుడు, వీళ్ళని నవయోగేంద్రులు అంటారు. ఋషభదేవుల యొక్క 100 మంది పిల్లల్లో వీళ్ళు 9 మంది. పెద్దవాడు వచ్చి భరత మహారాజు. ఆ తర్వాత 9 మంది పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు నవయోగేంద్రులు అయ్యారు. వాళ్ళంతా భగవద్భక్తులు. ఈ ప్రపంచం అంతా, భౌతిక జగత్తంతా అజ్ఞానంతో నిండి ఉంది కదా. ఎవరు కృష్ణుని దేవుడు ఎవరు తెలుసుకున్నారు? చాలా తక్కువ మంది ఉంటారు ఈ ప్రపంచంలో. అటు వీళ్ళు ఇదే పని పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. ఎవరైతే దేవుడిని తెలుసుకోవాలని, దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలని ఈ నవయోగేంద్రులు వాళ్ళు ఆ విధంగా తిరుగుతూ విధంగా నిమి మహారాజు దగ్గరికి వస్తే, నిమి మహారాజు ఆయన రాజరిషి, ఆయన గృహస్థుడు కాబట్టి నారదుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకుని నారదుడిని తను కూర్చొని ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన మాలాంటి ఈ సంసార పనుల్లో మునిగిపోయినటువంటి మమ్మల్ని ఉద్ధరించడానికి వీరు కొద్దిగా మాకు, అందుకని ఆయన రెలవెంట్ ఎంక్వైరీస్, మానవ జీవితం గురించి, చనిపోతే ఏమవుతుంది, మనం నరకాలకు పోకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఎవరు ఆది పురుషుడు, ఇట్లా. ఈరోజు చామస ఋషి నిమి మహారాజుకి ఈ విషయం గురించి చెప్తున్నాడు. చామసుడు పలికను, చామస ఋషి పలికను, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాలు సత్వరజ తమోగుణ సంయోగం ద్వారా బ్రాహ్మణులు వాళ్ళు మంచి స్మార్ట్గా ఉంటారు, సదాచారం, తపస్సు. మనం ఈరోజు పొద్దున్న చదివాం, సమోదమ తపస్సౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాన్ని ప్రభవే జైర్గుణే. తమగుణం ఎక్కువ ఉంటే వాడు శూద్రుడు. తమగుణం అంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానము, సోమర్తనము, స్వార్థం, శూద్రులు. అంతకంటే కొద్దిగా రజోగుణం, అటువంటి వాళ్ళు వైశ్యులు, క్షత్రియులు. ఇప్పుడు నిమి మహారాజు ఆయన
అంటే ఎవరైనా రాజుగారు అయ్యారంటే ఆయనకి కొంత జ్ఞానం కూడా ఉండాలి పరిపాలన చేయడానికి, ప్లస్ బలం కూడా ఉండాలి, రజోగుణం ఉండాలా, వాళ్ళకి కొంత సత్వగుణం కూడా ఉండాలి. వాళ్ళు క్షత్రియులు అవుతారు. బ్రాహ్మణులు పూర్తిగా సత్వగుణం. వాళ్ళు ఏమి వాళ్ళకంతా తెలుసు, ఏం బయట ఎత్తుక్కోకర్లా, మనం సుఖం కోసం బయట ఎత్తుక్కోకర్లేదు, తర్వాత మనం కంగారు పడక్కర్లేదు తిండి ఎక్కడి నుంచి దొరుకుతుందని తెలుసు. భగవంతుడు అందరినీ పోషిస్తున్నాడు. మనం భగవంతుడు మనకిచ్చిన బాధ్యతలను చూసుకుంటూ ఉంటే, మనం బ్రాహ్మణులాగా పనిచేస్తూ ఉంటే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఇస్కాన్లో, మనం బ్రాహ్మణులాగా పని చేసుకుంటూ పోతూ ఉండడం. తెల్లవారుజామున లేవాలా, తర్వాత కృష్ణుడికి సేవలు చేయాలా, అయితే కృష్ణుడిని ఈ రకంగా అది నామ సంకీర్తన కావచ్చు, కృష్ణ కథ కావచ్చు, భగవంతుడి గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి, ఇతరులకి చెప్పాలా. తర్వాత భగవంతుడు ఇచ్చిన దాన్ని ఆయనకి నివేదన చేసి ఆ ప్రసాదం మనం బతకడానికి. ఈ రకంగా బ్రాహ్మణులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ప్రకృతి నియమాల ద్వారా బ్రాహ్మణులకు ఉన్నటువంటి అవసరాలు భగవంతుడు సులభంగా ఇవన్నీ కూడా సమకూరుతాయి. అంటే ఇక్కడ ఈ సమాజంలో మామూలుగా జనాలంతా కొట్టుకుంటూ ఉంటారు. మేము ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, నాయుడు, ముఖ్యంగా ఆంధ్రాలో ఇలా కులం పిచ్చి కదా. వాడు ముఖ్యమంత్రికి యోగ్యత ఉందా లేదో కాదు, ముఖ్యమంత్రి మన నాయుడు గారా లేదా అంటే ఆయన మిమ్మల్ని పూర్తిగా మోసం చేసేవాడైనా మాకు నాయుడు గారు మోసం చేయాలి, రెడ్డి గారు మోసం చేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము నాయుడు. రెడ్డి గారు మోసం చేయాలా మమ్మల్ని, ఆయన మాకు కూడా కొంత పంచి పెట్టాలా, మిగతా వాళ్ళ కాళ్ళలో అంత దుమ్ము కారం చల్లాలా. జనాలైన అమాయకులే అయింది. అతను రెడ్డి గారు వస్తారు, వాడు తాడు తీస్తాడు, మా నాయుళ్ళందరికీ ఇట్లా చేస్తారు, అదే కొడుకు తెస్తూ ఉంటారు. పరిపాలన ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ చదువుతున్నారు, మధ్యలో మనం అమాయకులం, మనకి ఏం జ్ఞానం లేదు. ఇది చెప్పేవాడు దొరికితే మనకి జ్ఞానం కలుగుతుంది, చెప్పేవాళ్ళు అయితే ఇట్లా రెడ్డి నాయుడు కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రెడ్లు లేదు, నాయుళ్ళు లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. భగవంతుడు ఇన్ని తెగలు, ఇన్ని కులాలు, ఎన్ని పెట్టలు భగవంతుడు తమో గుణము, రజోగుణము, సత్వగుణం ఆధారంగా భగవంతుడు తమో గుణంలో ఉండేవాళ్ళు శూద్రులు. ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోరో వాళ్ళంతా శూద్రులు. ఎవరైతే దేవుణ్ణి పట్టించుకుంటారో కానీ భోగాలు అనుభవించాలి. దేవుడికి సేవ చేయడం అంటే ఏం లేదు, దేవుడి నుంచి మనం ఏం తీసుకోవాలా. వైశ్యులు, క్షత్రియులు కొంత తీసుకోవాలా, కొంత పంచిపెట్టాలా. బ్రాహ్మణులు బస్ ఏదో అని ఏమంటారు, టు కీప్ ది బాడీ అండ్ సోల్ టుగెదర్. బ్రాహ్మణుడికి ఎలాంటి పరిగ్రహం, అక్యుములేటివ్ మెంటాలిటీ. బ్రాహ్మణుడు సింపుల్గా ప్రకృతి నియమాల ద్వారా అంత జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు దాకా తిన్నాం, రేపు గురించి టెన్షన్ పడాలయింది. శారదమ్మ ఇప్పుడు దాకా ఎన్నేళ్ళు మీకు? 58, 70, నాకంటే పెద్ద. తో 70 ఏళ్ళ తిండి తింది, మళ్ళా రేపు తిండి దొరుకుతుందా లేదా? ఈ సంవత్సరం 220 తిండి దొరికి 70 ఏళ్ళు తింటే మీకు నమ్మకం కలగాలి కదా. 70 ఏళ్ళు తిని మిగతాది కూడా జరిగిపోతుందని బ్రాహ్మణుడు ప్రశాంతంగా. ఆ విధంగా అంటే భగవంతుడు కూడా ఎంత నమ్మకం ఉంటే భగవంతుడు కూడా అదేవిధంగా చూసుకోవాల్సి వస్తుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదేవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వస. మన దేవుడు అంటే నమ్మకం సార్, కానీ మనం డబ్బులన్నీ జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటూ
ఇవి లేకపోతే రేపు ఎట్లా పోతుంది అంటే డబ్బుల కంటే మనకి భగవన్నామం కంటే డబ్బుల మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది. మనకి డబ్బుల మీద నమ్మకం వదిలిపెట్టుకోలేం మనం. అంటే దానికి సాగు కావాలి. మందిరం నడపడానికి డబ్బులు పెట్టుకున్నాయి ఇక్కడ తప్పేంలే. మందిరం నడపడానికి మందిరం నడపకపోతే మీ దగ్గర అంత డబ్బులు ఎందుకు ఉండాలి? ఇంకా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి. అటు ప్రభుత్వం మనకుండే చాదస్తాలు, మనకుండే మెంటాలిటీ, మనస్తత్వం బాగా ప్రభుపాదికి తెలుసు. కాబట్టి మీరంతా కూడా మందిరంలో ఉండి మీ బుద్ధుల ప్రకారం పనిచేస్తూ ఉండండి. ఆ రకంగా మీరు మెల్లిగా ఇటు భజన పెరుగుతూ ఉంటుంది, మన బుద్ధి బాగుపడుతూ ఉంటుంది. ఒకరోజు మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వదిలిపెట్టి తిండి వరకు ఎవరు కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. దానికి ఏర్పాటు భగవంతుడు ఆల్రెడీ మీరు పుట్టంగానే ప్రభుపాద అన్నాడు కదా, పిల్లాడు పుట్టగానే మామూలుగా ఆడవాళ్ళ స్థానాల్లో ఎప్పుడు పడితే అప్పుడు పాలుండవు, పిల్లాడు పుట్టినప్పుడే వస్తాయి కదా. అంటే భగవంతుడికి తెలుసు ముందర ఏర్పాటు చేస్తాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ బ్రాహ్మణుడు శూద్రుడైపోవచ్చు, శూద్రుడు బ్రాహ్మణుడు అయిపోవచ్చు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఉండడో శూద్రుడైపోతాడు. ఎప్పుడైతే శూద్రుడు జాగ్రత్తగా ఉండడం ప్రారంభిస్తాడో అతను బ్రాహ్మణుడు అవుతాడు. అంటే ఇదేమి రబ్బర్ స్టాంప్ కాదు కదా. మీరు ఆ రకంగా బతికినంతకాలం అట్లాగే శూద్రుడు ఆయన వైశ్యుడు కావచ్చు, వైశ్యుడు క్షత్రియుడు కావచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావచ్చు. ఎక్కడికి అది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో నేను ఆత్మని, నాకు ఈ సంసారంతో ఏమీ సంబంధం లేదు అంటే చచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ బాలయ్య గారు వెళ్ళిపోయినాడు. ఆయన టైం అయింది. బాలయ్య గారు వెళ్ళిపోయినాడు. ఏం పెళ్ళాము, కొడుకులు, ఆస్తులు ఇంతకుముందు ఉన్నప్పుడల్లా కాగితాల దగ్గర పెట్టుకుని చూస్తాడు ఆయన ఎక్కడికి పోయినాయని. అంటే ఏం సంబంధంలే. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం భజన చేయలేదు కాబట్టి నాది ఇవన్నీ ఎలా ఇవన్నీ ఈ ప్రశ్నలని మనం భజన చేస్తామంటే కస్టోడియన్ లాగా. భజన చేసే వాళ్ళ దగ్గర కూడా ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి సొమ్ము నా దగ్గర పెట్టుకుని నేను దాన్ని దేవుడి సేవలకి ఖర్చు పెట్టాలి. లేదా భగవంతుడి సొమ్ము ఇది నాది అనుకుంటా, తేడా ఉంది కదా. నిజానికి అంత భగవంతుడిదే. ఒకడు అనుకుంటే ఇది నాది, ఇంకో అతను భగవంతుడు నా దగ్గర పెట్టాడు, అది దీన్ని భగవంతుడి సేవలో ఎలా అంటే ఆ రకంగా మారచ్చు. మనం ఈ హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటే ఇక వదిలేసిపోకర్లా కదా. కానీ మనకు అర్థమవుతూ ఉంటే అంత దేవుడిది. వాటి మన జీవితాన్ని సాదాగా ఉంచుకొని ఏ విధంగా చక్కగా భగవంతుడి సేవలు చేసుకుంటాం, ఆత్మానందంతో జీవితాన్ని గడపాలి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి.